ఏమి దా బాతులు లైన్ లో వస్తున్నాయి. నీ ఆ? నీ రంగు ఇష్టమైంది. అచ్చా, దా దా ఎంత లైన్ లో ఉన్నా దా ఏం కావాలి? మీ దగ్గరికి వస్తున్నాయి. ఇది చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుందో అసలు. ఒక్క పువ్వు సాయంత్రం గానీ సాయంత్రం చాలా బాగుంటది. సో నైస్. కానీ పిల్లలతో ఒకసారి రావాలి వాళ్ళకి చూపించడానికి హాయిగా. అబ్బో, చాలా మంది ఉమ్, అంటారు వాళ్ళు వస్తే ఫోన్లు పడేస్తారు. నిజం. అంటే వాళ్ళకు వంటలు బయట వంటలు చూపెట్టాలి. ఉమ్, వాళ్ళు చూస్తుంటే కట్టెలు ఒకటి నాకు మొన్న ఒకటి కట్టెలకు ఐడియా వచ్చింది. ఉమ్, బయట తయారు చేసి ఉమ్. అట్లా దాంట్లో చేస్తుంటే చూడాలి పిల్లలు. నిజం నిజం అసలు పిల్లలకు తినడం కన్నా వాళ్ళు దే నీడ్ టు సీ. కరెక్ట్. ఇప్పుడు ఆ బావి మీరు తవ్విందా లేకపోతే నేచురల్ గానే బావి ఉందండి? తొవినం తవ్వారా? ట్యాంక్ కోసం. కానీ ఉమ్. కింద ఉంది. అదే అదే కింద ఉంది, పైన మాత్రం మీరు కన్స్ట్రక్షన్ కింద చేసి పెట్టారు. కొంచెం చేపలు వేసినాం దాంట్లో, ఉహు. కొరమేన్లు. ఊరోళ్ళకు పట్టుకపోయినారు అందరు. అయ్యో. తిన్నారు. ఆహాహా. అయితే ఇప్పుడు పైన స్లాబ్ ఉంది, దాని మీద ఊర్చోవచ్చు మనం. ఓకే ఓకే. ఇది ఇంగువ చెట్టుట. అంటే ఏమైతుంది, దానికి గమ్ వస్తుంది, ఆ, ఆ. ఇట్లా వచ్చి కారుతా ఉంటది. ఆహా. అదే అది తెంపుకుంటే అది అది ఇంగువ. ఓ ఓకే. అగో, నేను అదే చెప్దాం అనుకున్నా. తెంపుకు అవే చాలా పళ్ళు. బాగుంటాయి. మంచిది మా వైటమిన్ సి. మనోజ్ ఏదో పళ్ళు కోసి తీసుకొస్తున్నాడు. ఐ థింక్ ఇది చెర్రీ యాపిల్ ఏమో నేను అనుకోవడం. ఫుల్గా రేగు పళ్ళల్లో నేను ఉన్నాయి. తింటా రోజు, మామ్. అందుకే ఇట్లున్నా. సో జ్యూసీ అమ్మా, పుల్లగా ఉంది. ఏమన్నా పుల్లగా ఉందా? నేను తీసుకుని తీయగుంది. అవునా, ఎంత పుల్లగా ఉంది. ఇక్కడ యాక్చువల్లీ గానుగు నూనె టైప్ పెట్టారనమాట. లాస్ట్ టైం మొన్న ఆవులది మీరు ఎడ్లని తెప్పించి ఆయిల్ తీర్చారు ఆ ఎడ్లతోని రోజు. 12 అనుకోండి. ఉమ్. పల్లీలు ఒక్కసారి వేస్తే ఓ. 2 గంటలలో నూనె వచ్చేస్తుంది. వస్తుంది. ఆ రోజు నూనె తీసి వెల్లుపాయ కారప్పుడు అన్నం ముద్దలు కలిపి పెట్టారు అందరికి. గుర్తుందా మీకు? సో గుడ్ యాక్చువల్లీ. ఎంత బాగుందో. చాలా బాగుంది, చాలా బాగుంది, నిజంగా చాలా బాగుంది. ఇట్లా అన్ని రెడీ ఉన్నాయి. ఇంకా లుకింగ్ ఫర్ ప్రాపర్ స్టాఫ్. ఏదో వస్తే చెయ్యొచ్చు. నాకు మెయిన్ యంగ్ ఫ్యామిలీస్, చిన్న పిల్లలు వచ్చి చూస్తే బాగా తృప్తిగా నిజం గానుగ అంటే ఏంది, నూనె అంటే ఏంది, వాళ్ళకు మంచి తెలియాలి. హెల్తీ ఫుడ్ గురించి చెప్పొచ్చు. కరెక్ట్. కానీ ఎక్కడైనా చక్కగా చూస్తే మొక్కలు, ఉయ్యాల, కసిన నీళ్లు, కసిన పక్షులు, నేచర్ లో ఉన్నారు మీరు. సో యు ఆర్ రియల్లీ బ్లెస్డ్, అదృష్టవంతులు చాలా. కదా. ఐ థింక్ అదే నేను ఎప్పుడు అంటాను, నేను ఎంత బ్లెస్డ్ నాకు ఇట్లాంటి ప్లేస్ దొరకడం. అవును. తర్వాత ఊర్లో కూడా అందరూ ఎవరో అంటారు కదా, మన నోరు మంచిగా అయితే ఊరంతా మంచి. అట్లా కావచ్చు, బట్ ఇంత మంచి స్టాఫ్ నేర్చుకుంటుండ్రు. నేను ఏం చెప్తా అది అర్థమవుతుంది వాళ్ళకు. పాప ఏం చేస్తున్నారండి? అది లాయర్. అవునా, ఎక్కడ అక్కడే ఉంటున్నారా? అక్కడనే క్లాస్మేట్ ని పెళ్లి చేసుకుంది, అమెరికన్. కానీ చాలా ఇష్టం ఇక్కడ. ఇంకా వస్తారు, మన వచ్చిపోయిండ్రు. ఇప్పుడు అది కూడా ఏంటంటే ఏదైనా ఫ్యూచర్ కోసం వాడు మా అంటది. అంటే నాకు ఈ రెగ్యులర్ పార్టీలు ఇవన్నీ వేస్ట్ ఇచ్చి, ఏదైనా ఫ్యూచర్ జనరేషన్స్ కోసం మీకు చేయాలని ఉంది, ఈ ప్లేస్ అలా యూటిలైజ్ చేయాలని. దానికి కొంచెం ప్లానింగ్ అవసరము, చేస్తున్నా. వచ్చినప్పుడు మంచి ఒక వీకెండ్ అంతా స్పెండ్ చేయగలగడం ఉండి. మీకు ఏదైనా మీడియం సపోర్ట్ కావాలంటే నేను ఉన్నాను, చెప్పండి తప్పకుండా. ఆల్వేస్ విత్ యూ. నాకు పెద్ద ఇది కమర్షియల్ చేసి నాకు తెలుసు, మనీ అదంతా ఏం మీకు అసలు ఆశే లేదు దాని మీద. కానీ పిల్లలు ఎట్లా ఎంజాయ్ చేయాలి, ఫ్యామిలీస్ వచ్చి అదే అదే అన్నట్టు చూస్తున్నాం. నిజం నిజం. ఇక్కడున్న ఆకుకూరలు కాయగూరలు వాళ్ళే వండుకుని తినేటట్టు, అంతే. వీలైతే ఇట్స్ బెటర్. అంటే మనం బయట చూపిస్తాము, కానీ బయట పోయిలు పెడితే పిల్లలు వంట కళ్ళతో చూడాలి, స్మెల్ చేయాలి. చేసినప్పుడే బాగా. మనం తీసుకొచ్చి జిలేబీ అని ఇస్తే లాభం లేదు. ఆ జిలేబీ ఎట్లయితుందో చూస్తేనే వాళ్ళు లైఫ్ టైం ఒక మెమరీ. ఆ తర్వాత ఇప్పుడు డిప్రెషన్లు ఇవన్నీ కూడా రావు అట్లాంటి. అంటే వాళ్ళకు ఒక హోప్ ఉండాలి. మనటువంటి వాళ్ళు పెద్ద ఎవరు ఉండాలి, అమ్మమ్మలు నాయనమ్మలు. కానీ ఎంతమందికి ఉన్నారు? ఉన్నా మన అందరూ కలిసి ఉండట్లేదు, ఉండట్లేదు. చాలా మారిపోయినాయి పరిస్థితులు. కానీ ఇట్స్ ఓకే. ఒక ఆమె వస్తుంది. హలో హలో.
దీన్ని ఆ నలుగురు అవాయిడ్ చేశారా? అయ్యో, టీస్ వాళ్ళు- చేస్తున్నారా? ఈమె గర్ల్ ఆ దానికి చిరాగుంది. బాతుల్లో కూడా అట ఒక అమ్మాయిని టీస్ చేస్తున్నట్టు ఒక నలుగురు అబ్బాయిలు చూడండి, ఏమన్నా ఉందా అసలు? అందుకే అందుకే ఒక్కతే తిరుగుతోంది పాపం, అందుకే ఎప్పుడు అవాయిడ్ చేస్తాయి. అయ్యయ్యో అయ్యయ్యో పాపం. తెలియదు చుక్కలు అస్సలు చందమామ లేదు. అవును చూస్తలేరు. అవును అంటే వాళ్ళకు చూపెట్టొచ్చు. అవును. తినాలే నైట్ ఉమ్. పలారాలు వాళ్ళ కళ్ళ ముందల వంట చేస్తే నాకు అది ఉంది, చాలా ఉంది. కానీ అది మీకు ఇప్పుడు ఎక్స్పెండిచరే కదా, మరి మీరు ఏం చార్జ్ చేయరా దానికి? ఇంకా ఏం దాని గురించి కొంచెం ప్లాన్ అంటే మరీ పెద్ద అదేం లేదు. అదే కానీ వి రియలీ హ్యావ్ టు ఒక ఫుల్ టైమ్ ఇక్కడ వర్కర్స్ కావాలి చేస్తే. ఎందుకంటే మొత్తం ఇంకా నేను 3-4 ఫ్యామిలీస్ వచ్చిండ్రంటే కలిసి స్పెండ్ చేయొచ్చు. అవును. కానీ అదొక ప్రాపర్ ప్లాన్. వీకెండ్ అవసరం లేదు, వీక్ డేస్ కూడా. అవును అవును. అరుణ గారు, నిజంగా ఇంత మంచి ప్లేస్ ని చూపించగలిగే అవకాశం భగవంతుడు నాకు ఇచ్చాడు. థ్యాంక్స్ ఫర్ మీలాంటి కమింగ్ టు. మంచి మనసున్న లేడీని ఇంట్రడ్యూస్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఎక్కువ టైం తీసుకుంటే క్షమించాలి. సరే, థ్యాంక్స్. థ్యాంక్ యూ. చూద్దాం మళ్ళొకసారి చెట్లు పెరిగి మళ్ళీ పిల్లలు వచ్చే టైంకి నేను ఐ గెట్ ఇన్ టచ్ విత్ యూ. డెఫినెట్లీ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్. థ్యాంక్ యూ.